హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఆల్రెడీ మీ టైమ్లైన్ అయితే చూసుంటారు. సో ఈరోజు మనకైతే డ్రైవింగ్ టెస్ట్ ఉందన్నమాట. సో బైక్, కార్ రెండు అయితే తీసుకెళ్ళాలి. సో చూద్దాము. నేనైతే ఒక్క ఏజెంట్కి కూడా ఒక్క రూపాయి అయితే ఇవ్వలేదు. సో టాక్ ఏంటంటే డబ్బు నీళ్ళని పాస్ చేయట్లేదని టాక్ అనమాట. టాక్ అంటే రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా చెప్పాడు, నేను వెళ్ళాను కానీ రిజెక్ట్ చేశాడు ఎంత చేసినా కానీ. చూద్దాము. నేను నిజం చెప్తున్నాను, నేను వెళ్ళలా, నేనే అప్లై చేసుకున్నాను. డ్రైవింగ్ టెస్ట్ కూడా నేనే అప్లై చేసుకున్నాను. సో రెండింటికి నేను ఎవరు ఏజెంట్ని పెట్టుకోలేదు. ఎందుకంటే నా నా ఫీల్డ్ ఎలా ఉంటుందంటే, నా వచ్చిన దాంట్లో నేను ఎందుకు ఎవరికి రూపాయి ఇవ్వాలి అని. ఇప్పుడు నేను వాళ్ళకి 6,000 7,000 ఇచ్చి నాకు వచ్చిన నా డ్రైవింగ్ని కూడా నేను కొనుక్కున్నట్టు ఉంటుంది. లేదు, నేను ట్రై చేయాలని చేస్తున్నాను. సో మనకి డ్రైవింగ్ అయితే మామూలు బాగానే వచ్చు. అక్కడికి వెళ్ళి మనమైతే కొన్ని 8 షేప్ అని, హెచ్ షేప్ అని ఉంటాయి, అవి ట్రై చేయాలన్నమాట. సో చూద్దాము. బైక్ అయితే చెప్పలేదు, మనమైతే ఆటోమేటిక్గా బాగా వేసుకుంటాము. కార్ అంటారా, మన కార్ కొంచెం పెద్దది, ఆవిడ రూట్ కొంచెం చిన్నదనమాట. చూద్దాము, కానీ మ్యాక్సిమం అయిపోతుంది. కానీ నేను కరెక్ట్గా చేసి కూడా నాకు రాలేదంటే మాత్రం డబ్బుల విషయంలోనే అది మాత్రం అయితే చూద్దాము. నేను చేసింది కూడా వీడియో తీస్తారు, మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నాడు. జుబేర్కి అయితే బైక్ డ్రైవింగ్ టెస్ట్ ఉంది. సో నాకు రెండు ఉన్నాయన్నమాట. సో మేము ఇద్దరం అయితే వెళ్తున్నాము. చూద్దాం ఎలా జరగద్దు. పదండి ఫస్ట్ వెళ్ళి బైక్ రెండు బయట అయితే పెట్టేద్దాము. గాయస్, నేనైతే స్టార్ట్ అయిపోయాను కార్ తీసుకొని. వెనకాల అయితే నా ఫ్రెండ్ అయితే బుల్లెట్ తెస్తున్నాడు. సో చెప్పాను కదా జుబేర్కి కూడా ఉందని. సో మేము ఇద్దరం అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్గా 11కి స్లాట్, ఇప్పుడు టైం అయితే 10:20 అయిపోయింది. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ జెరాక్స్ తీసుకొని ఇంకా అయితే డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళిపోదాం. ఎలా జరగద్దు చూద్దాము. కొంచెం యాంగ్జైటీగానే ఉంది. ఎండ అయితే భలే ఉంది. రాత్రి ఏమో వర్షం దంచి కొట్టింది, ఇప్పుడేమో ఎండ కూడా దంచి కొడుతుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే అర్థం కావట్లేదు అసలు. మన కార్తోనే కొడదాం. చిన్న కార్ తీసుకొని పోవచ్చు, కానీ ఇప్పుడు ఎవరు లేరనమాట ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి. కానీ మన దగ్గర కారు పెట్టుకొని వేరే వాళ్ళు తీసుకెళ్ళాం కానీ అంత నచ్చదు నాకైతే. సో అందుకని మన దాంట్లోనే చేస్తూ ఉన్నాము. మీరు కూడా నన్ను అడిగితే పర్ఫెక్ట్గా నేర్చుకొని చేయడం బెస్ట్ అన్నమాట. సో ఎవరికో డబ్బులు ఇచ్చి మనం ఫేక్గా వేస్ట్. మీరు అలా చేయకూడదు. మీకు వస్తేనే చేసుకోండి డ్రైవింగ్ లైసెన్స్, కానీ కంపల్సరీ ఉండాలి లైసెన్స్ అయితే. అండ్ ఏంటంటే, నేను చాలా యూట్యూబ్ వీడియోస్లో చూశాను, ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా అయితే చెప్పలేదన్నమాట ఎలా టెస్ట్ చేయాలి, అంటే లైక్ ఎలా చేయాలో అక్కడ డ్రైవింగ్ టెస్ట్ అయితే. సో ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా అయితే చెప్పలేదు. నేను కంపల్సరీ దీనిపైన వీడియో తీద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాము. లైక్ నా డ్రైవింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయినా అసలు ఎలా చేయాలి, మార్జిన్ ఎలా కట్ చేయాలనేది నేనైతే చెప్తాను. అసలు రోడ్డు సైజ్ కూడా మనకి మెన్షన్ చేయలేదు ఎక్కడైతే. మన ఈ నెల్లూరు మ్యాప్స్ అయితే లైక్ దాని మ్యాప్ అయితే ఉంది, కానీ ఎలా ఇవ్వాలని దాని సైజ్, రోడ్ సైజ్ అనమాట అయితే లేదు. సో రోడ్ సైజ్ తెలిస్తే మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. సో చూద్దాము. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాక్ కూడా చూపిస్తాను. ఒక్కరు కూడా నెల్లూరు ట్రాక్ అయితే సరిగ్గా పెట్టలేదన్నమాట యూట్యూబ్లో అయితే. సో మనమైనా కొంచెం వాళ్ళకన్నా కాకపోయినా కొంచెం మంచిగా పెడదాము. సో గాయ్స్, ఫైనల్గా అయితే ట్రాక్ అయితే వచ్చేసాము. సో అప్లికేషన్స్ అన్నీ తీసుకొని అయితే. సో ఇదే అనమాట మన బ్యాక్ సైడ్ కనిపించే ట్రాక్ అయితే. అస్సలు మీరు యూట్యూబ్లో చూపించినట్టు ఏమైనా భయపడవలేదు, చాలా ఈజీగా అయితే చేసేయచ్చు. సో ఈజీగా తిరిగిపోద్ది మన కార్లు కానీ బైకులు కానీ అయితే. సో మనం చేసే కృషి మనం చేస్తే అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఆపితే మనం ఏం చేయలేము. సో కార్ అయితే అక్కడ పెట్టేశాను. సో ఇదన్నమాట ట్రాక్. సో బైక్ అయితే అక్కడ ఉంది. సో గైస్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనమాట మన ట్రాక్ అయితే. సో ఇదంతా మనం చేయాలన్నమాట. సో ఇప్పుడైతే నా బైక్ టర్న్ అయితే వచ్చేసింది. సో హెల్మెట్ అన్ని వేసుకుని అయితే బైక్ దగ్గర ఎక్కడ చేస్తున్నా అయితే అక్కడికైతే వెళ్ళిపోయాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మన బైక్ అయితే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు, లైక్ కష్టంగా ఏమి ఉండదు. కానీ ఒకటే అన్నమాట, పెద్ద బైక్స్ అయితే తీసుకెళ్ళొద్దు. సో ఇప్పుడు నేను తీసుకెళ్ళి అదే పని చేశాను. క్లాసిక్ 350 కదా, కొంచెం లాంగ్ ఉంటుంది స్పీడ్లో. సో అలా కటింగ్స్ అయితే ఇబ్బంది అయింది కొంచెం అయితే. కానీ మీరైతే మాత్రం స్పోర్ట్స్ బైక్స్ అయితే అవాయిడ్ చేయండి. చిన్న బైక్స్ అయితే తీసుకెళ్తే ఈజీగా కటింగ్ చేయొచ్చు, కానీ కష్టంగా ఏం అనిపించలేదు బుల్లెట్ పైన అయితే. సో చేసేయచ్చు అనమాట. సో 8 చేయాలి. 8 చేసిన తర్వాత సరిగ్గా నేరుగా వచ్చి నేరో బిజ్లో కరెక్ట్గా రావాలి మనము. ఇంకా అలానే కటింగ్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సెన్సార్స్ ఇస్తారు మనకైతే. మన చేతిలో ఒక సెన్సార్ ఇచ్చి మొత్తం 4 సెన్సార్స్ ఉంటాయి బైక్ ట్రాక్లో అయితే. ఆ 4 సెన్సార్స్ దగ్గర మన సెన్సార్ అయితే పెట్టాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను, లాస్ట్లో అయితే నేనైతే పెడతాను. ఆ వీడియో తీసుకోవడం అయితే నేను మర్చిపోయాను అనమాట సెన్సార్ది అయితే. సో ఆ సెన్సార్ అయితే ఒక స్టిక్ లాగా ఉంటుంది అనమాట. సో లాస్ట్లో కనిపిస్తుంది చూడండి. సో అలాంటివి 4 పెట్టాలి మనమైతే. ఒక్క సెన్సార్ మిస్ చేసినా కానీ మనకి అవ్వదన్నమాట డ్రైవింగ్ టెస్ట్ అయితే. సో చూడండి, నేను అక్కడ పెడతా ఉంటాను ఇప్పుడు. సో అలా అయితే 4 పెట్టాలన్నమాట. సో ఇంకా బైక్ అయిపోవడంగానే ఆలస్యం, మన 10 మినిట్స్లోనే కార్ కూడా బిల్ చేశారు. లెస్ దెన్ 10 మినిట్స్ అనమాట. సో కార్ కూడా తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేశాను ట్రాక్లో.
సో ఇంకా వాళ్ళు వచ్చి అయితే మనకంతా చెప్తా ఉంటారు. సో ఇంకా ఏందంటే మనకి కార్ లోపల ఒక డివైస్ పెడతారు. లైక్ యాప్ లాంటిదే. సో వాళ్ళ ఫోన్ తీసుకొచ్చి మనకి మిర్రర్‌కి అయితే పెట్టేశారు. సో మొత్తం దాంట్లో రికార్డ్ అవుతా ఉంటది. సెన్సార్స్ అన్నీ అంతా ట్రాక్ చేస్తా ఉంటదనమాట. సో మనం ఏం చేసినా గానీ అంతా దాంట్లో అయితే స్టోర్ అయిపోయి ఉంటది. మీకు నేను ఇందాక చెప్పాను గదా! బైక్‌లో అయితే 4 సెన్సార్స్ అని. ఇక్కడ కార్‌లో అయితే 5 సెన్సార్స్ ఉంటదనమాట. సో నేను ఇప్పుడు అక్కడ ఆపుతున్నాను చూడండి. స్పీడ్ బ్రేకర్ ఒక స్టెప్ దాటిన తర్వాత నేను ఎక్కడైతే ఆపాను. సో ఫస్ట్ సెన్సార్ అయితే అదే అనమాట. సో కార్‌లో గూడా మనం ఒక్క సెన్సార్ గూడా మిస్ చేసుకోకుండా అక్కడ ఆగి సెన్సార్‌కయితే స్పేస్ చేయాలి. సో ఇంకా స్పీడ్ బ్రేకర్‌లో అయితే స్లోప్‌లో అయితే కొంచెం 5 సెకండ్స్ ఆగి తర్వాత అలా మూవ్ చేయాలనమాట. సో కార్ గూడా మీరు చిన్నదే తీసుకెళ్ళండి. నేను పెద్దది తీసుకెళ్ళాను. మా కార్ కొంచెం ఎస్ఎక్స్ కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటది సైజ్ అయితే. కానీ బెస్ట్ ఏందంటే పవర్ స్టీరింగ్ కాబట్టి ఈజీగా చేసేయొచ్చు. చూడండి మీరు రోడ్ సైజు మన కార్ చూసుకోండి. కరెక్ట్‌గా సరిపోయింది. కానీ ట్రాక్ లోపల ఇబ్బంది ఉంటది కొంచెం అనమాట. 8 అలానే పార్కింగ్ కూడా ఉంటది. ఫస్ట్ అయితే 8 అనమాట. సో మళ్ళీ ఆగాను అక్కడ. మళ్ళీ సెన్సార్ పెడుతున్నాను చూసారా? అక్కడ సెన్సార్ పెట్టి సో 8లోకి ఎంటర్ అవ్వాలనమాట. సో 8లో ఎంటర్ అయిపోయిన తర్వాత మనం మొత్తం 8 కంప్లీట్ చేసుకునేటప్పుడైతే ఇంకో సెన్సార్ అయితే ఉంటది. సో ఎంట్రన్స్‌లో ఒక సెన్సార్ ఉంటది. ఆ ఎంట్రన్స్‌లో ఆ సెన్సార్ పెట్టిన తర్వాత లోపలికెళ్ళి 8 అయితే ఈజీగా చేసేయొచ్చు. సో ఇబ్బంది ఏముండదనమాట. మీ ఇష్టమైన కార్ మీకు అలవాటు ఉన్న కార్ అయితే తీసుకెళ్ళండి. సో భయపడడానికి ఏముండదనమాట అక్కడ. సో మొత్తం సెన్సార్స్‌తో కాబట్టి అన్నీ రికార్డ్ అవుతా ఉంటది. మన లోపల డివైస్ కూడా ఉంటది కాబట్టి మొత్తం రికార్డింగ్‌లోనే ఉంటది. సో ఈజీగా అయితే మనం చేసేయొచ్చు. అంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తే మనం ఎవరికీ అవసరం లేదైతే. చూడండి మనం 8 ఈజీగా చేసేసాము. సో సెన్సార్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ మీకు. సెన్సార్స్ అయితే మర్చిపోవద్దు. అలానే మీరు కార్ కూడా పర్ఫెక్ట్‌గా నేర్చుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎవరు అక్కడ హెల్ప్ చేయరు మనకైతే. సో అలా మనం 8 కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేసిన తర్వాత కూడా ఒక సెన్సార్ అయితే ఉంటది. సో అలా అన్నీ చేసేసుకుంటూ వచ్చేయాలి మనమైతే. సో చూడండి నేను ఆ ట్రాక్ బయటికైతే వచ్చేసాను. సో ఇప్పుడు డౌన్ లోపలికి అలా వెళ్ళి పైకైతే కార్ వస్తది గదా! మళ్ళీ అక్కడ ఆగాలి. మీకక్కడ పైన బ్లాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి గదా! అదొక డిజిటల్ స్క్రీన్ అనమాట. లైక్ లైటింగ్‌తో అయితే. సో మళ్ళీ మనమైతే సెన్సార్ అక్కడ పెట్టినప్పుడు రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్‌కొస్తది. అలానే బీప్ సౌండ్ కూడా వస్తదనమాట. సో ఇప్పుడు మనమైతే హెచ్ ట్రాక్‌లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ట్రాక్ మొత్తం మన కార్ అయితే సరిపోయింది. సో అలా మన హెచ్ షేప్ కూడా నీట్‌గా వేయాలనమాట. సో హెచ్‌లో కొంచెం కష్టంగా అనిపిస్తది గానీ చిన్న బండి తీసుకెళ్తే మాత్రం ఆడుకోవచ్చు. నిజం చెప్తున్నాను. మీకు కానీ పర్ఫెక్ట్ వస్తే నీట్‌గా చేసుకొని అయితే వచ్చేయొచ్చు. సో నాకైతే ఇబ్బంది ఏమి అనిపియలేదు హెచ్‌లో గాని. సో నీట్‌గా అయితే చేసేసాను. సో ఈ హెచ్ ట్రాక్‌లో ఏందంటే మనం ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్‌కి అయితే హెచ్ షేప్‌లో ఉంటది గదా! సో మన రివర్స్‌లో అయితే వెళ్ళాలి. సో రివర్స్ తీసుకొని ఒక లెఫ్ట్ తీసుకొని రైట్‌కి కూడా కట్ చేయాలి. రైట్ నుంచి లెఫ్ట్‌కి కట్ చేయాలి. ఇది అయితే చాలా జాగ్రత్తగా చేయాలనమాట మనమైతే. కానీ ఈజీగా అయిపోతది. సో ఈ సైడ్, ఆ సైడ్ 2 చేసుకొని అయితే రావాలి మనమైతే. సో మీకైతే నేను ఇదైతే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. హెచ్ ఎలా చేయాలనైతే. 8 అయితే చాలా ఈజీ. మీరు చాలా ఈజీగా చేసేయొచ్చు. ఎవ్వరికీ ఏం చెప్పనవసరం లేదు. కానీ నేను జస్ట్ ఒక 1 మినిట్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయగలను అది కూడా అయితే. సో అలానే మనం హెచ్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మనం బయటికైతే వచ్చేయాలి. బయటికి వచ్చిన తర్వాత కూడా మనకి సెన్సార్స్ ఉంటాయన్నమాట. సో మీకు చెప్పాను నేను అన్ని 5 సెన్సార్స్ ఉంటాయి కార్‌లో అయితే. సో బైక్‌లో అయితే 4 సెన్సార్స్ అనమాట. ఒక్కటి కూడా మిస్ చేసుకోకూడదు మనము. సో ఇప్పుడు చూడండి హెచ్ ట్రాక్ నుంచి అయితే బయటికైతే వచ్చేస్తున్నాం కదా! సో అక్కడ ఒక గేట్ లాగా అయితే మన సెన్సార్ పెట్టిందో గేట్ లాగా అయితే పడద్ది. చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు. సో అక్కడ గేట్ లాగా వచ్చింది. సెన్సార్ పెట్టంగానే గేట్ లాగా వచ్చింది. సో ఆ గేట్ ఓపెన్ అయిపోయిన తర్వాత అయితే మనం అయితే ముందుకు మూవ్ అయిపోయిన తర్వాత సో మనమైతే పార్కింగ్ చేయాలి. లైక్ చూడండి అటు ఇటు మధ్యలో పార్క్ అయితే చేయాలన్నమాట. సో ఈ పార్కింగ్ కూడా అయితే ఈజీగా చేయొచ్చు. కానీ నాది కొంచెం పెద్ద బండి కాబట్టి కొంచెం ముందుకి వెనక్కి రావాల్సొచ్చింది. సో అలా నేనైతే పార్కింగ్ చేసేసిన తర్వాత కూడా వాళ్ళు ఒక 2 సెకండ్స్, 5 సెకండ్స్ అయితే అక్కడ ఆగి ఉండాలి. సో చూసుకుంటారు మొత్తం అయితే. సో వాళ్ళు జస్ట్ చూస్తారు. కానీ మీకు అన్ని సెన్సార్స్ రీడింగ్స్‌లోనే ఉంటది. సో మొత్తం అయిపోయిన తర్వాత మనకైతే అన్ని దాంట్లో డేటా అన్ని ఆ సెన్సార్స్ మొత్తం స్టోర్ చేసుకుంటదనమాట. చూడండి నేను అక్కడ అయితే ఆగాను. సో ఇంక అక్కడ ఆగిన తర్వాత బయటకొచ్చేసిన తర్వాత ఆ అన్న వచ్చి నా దాంట్లో ఉన్న సెన్సార్ అనే డివైస్ తీసేశారు. సో అదనమాట మ్యాటరు. సో చూడండి ఈజీగా అయిపోతది. మీకు ఇబ్బంది ఏముండదు. నిజం చెప్తున్నా మీకు ఈ ప్రాసెస్ అర్థమైనట్టు అనిపిస్తుంది. సో ఇది ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు కంపల్సరీగా అయితే. గాయ్స్ మన డ్రైవింగ్ టెస్ట్ కూడా అయిపోయిందనమాట. సో బైక్, కార్ 2. సో మనం అక్కడ టెన్షన్ పడే అంత ఏం ఉండదన్నమాట. సో లైక్ ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వచ్చి ఉంటేనే వెళ్ళాలా, లేకపోతే లేదు. సరే ఎందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తానమాట ఇక మిగతా అంతా. అన్నీ పూర్తి చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. సో నేను చెప్పినట్టు అక్కడ అంటే లైక్ అంత ఏం లేదనమాట. మొత్తం సెన్సార్సే. మనం ఏం చేయడానికి లేదు. ఎవరికి రూపాయి ఇవ్వనవసరం లేదు, రూపాయి తీసుకుని అవసరం లేదు. అన్ని సెన్సార్సే. మీరు కరెక్ట్గా చేస్తే పాస్ అయినట్టు, లేకపోతే లేనట్టు. సో మొత్తం సెన్సార్స్ పైన నడుస్తుంది. ఒక చిన్న డివైస్ ఇచ్చారు మన చేతిలోకి అయితే, బైక్ అయినా కార్కైనా. సో నేను అది వీడియో తీసాను లేదు కానీ డిస్ప్లే చేశాను చూడండి. అండ్ ఆ సెన్సార్ని మనం ప్రతి ఒక్క సెన్సార్స్ అయితే బైక్ అయితే 4 సెన్సార్స్ ఇచ్చారు పెట్టడానికి. అలానే కార్కి అయితే 5 సెన్సార్స్ ఇచ్చారనమాట. సో
చూసారు కదా, నేను వీడియోస్ కూడా పెట్టున్నాను, దానికి డబ్బింగ్ ఇచ్చాను. సో హ్యాపీగా అయిపోద్ది. నీకు వస్తే కారు బైక్ వస్తే హ్యాపీగా అయిపోద్ది. ఎవ్వరికి రూపాయి కూడా ఇవ్వద్దు, ఒక్కరికి ఇస్తే కానీ వేస్ట్. ఎందుకంటే మొత్తం సెన్సార్లో అన్నీ ఉంటాయి, అన్నీ రికార్డ్ అవుతుంది. మన కార్ లోపల లైక్ ఫోన్ పెడతారు అండ్ ఎవ్రీ డివైస్లో రికార్డింగ్ అవుతూ ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి. అవి చూసుకునే మీకు ఇస్తారనమాట. మీరు ఎంత డబ్బులు కట్టినా, ఏ ఏజెంట్ కట్టినా కానీ వేస్టే. సో ఇంతకుముందు అన్నీ లేనప్పుడైతే డబ్బులు కట్టుకొని తీసుకునేవాళ్ళు, ఇప్పుడు కానీ కట్టినా వేస్టే. అసలు నేను కట్టలేదు, ఇప్పుడు కూడా కట్టుకున్నా. చాలామంది అయితే 6,000 అని నా ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు, కానీ మనం అయితే చేయలేదు. సో ఇంటికి వచ్చేసి కార్ అక్కడే బయట పెట్టేసాను అనమాట, కింద వర్క్ జరుగుతూ ఉంటే. సో బైక్ అయితే ఇక్కడ ఉంది, కానీ వెదర్ చూడండి గైస్ ఒక్కసారి ఎలా మారిపోయిందో. వర్షం పడేటట్టుంది, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో అర్థం కావట్లేదు. పొద్దున్న మనం డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు అయితే బీభత్సమైన ఎండ. అండ్ గైస్ ఈవినింగ్ 4కి అయితే చెప్పారనమాట వాళ్ళు, మెసేజ్ వస్తుంది, వస్తే మీరు పాస్ అయినట్టు, లేదంటే మీరు దాంట్లో ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. లైక్ మీరు రెండు చేస్తుంటే మాత్రం ఏది ఫెయిల్ అని మాట చూసుకోవాలన్నమాట. సో అది రాగానే నేనైతే మీకైతే ఈ వీడియోలోనే వచ్చేస్తుంది, ఇంకో వీడియో ఏమి ఉండదు. సో అప్డేట్ అయితే ఇస్తాను, అదనమాట మ్యాటరు. సో ఇంకేంటంటే నేను చెప్పాను మీకు ఈజీగా కార్ ఎట్లా పాస్ అవ్వాలని చెప్పాను కదా. సో కార్ డ్రైవింగ్ వాళ్ళకి నేను ఈజీగా టిప్స్ కూడా ఈ వీడియోలో పెట్టాలా, నెక్స్ట్ వీడియోలో పెట్టాలా అనేది మీరు కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో వద్దులేండి, సపరేట్గా చేద్దాము అసలు ఎలా పాస్ ఏమైందనమాట. మీకు డ్రైవింగ్ వస్తే మాత్రం ఏజెంటే వద్దు, డబ్బులు దండగా. లైక్ LLR నాకు రెండింటికి 410 చేంజ్ పడింది, అండ్ డ్రైవింగ్ టెస్ట్కి 1272 విత్ ట్యాక్స్ 72. నార్మల్గా అయితే 1260 అనమాట, అండ్ విత్ ట్యాక్స్ అయితే 1272 అనమాట. సో మొత్తం కలిపి ఒక అరౌండ్ అదొకటి 1700, అలా 1700 చేంజ్లో అయిపోయింది. 6,000 తగలబెట్టుకోవడం కన్నా 1700 చేంజ్ అయిపించుకుంటే నీకు మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. అలానే నేను కష్టపడి నేను తెచ్చుకున్నానే ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఒక్కరికి డబ్బులు ఇచ్చి నువ్వేం తెచ్చుకునేది, నేనైతే అలానే ఫీల్ అవుతాను అనమాట. అందుకని నేను ఎవరికి ఇచ్చుకోలేను. సో అదనమాట మ్యాటరు. సో గైస్ ఫైనల్ అయితే మనకైతే లైసెన్స్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ డిస్ప్లే చేస్తారు చూడండి. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఏమేమి పైన అయితే మనకి ఉందో డిస్ప్లే చేస్తారు. సో అదే మన మ్యాటర్. మనకి డ్రైవింగ్ టెస్ట్లో ఈజీగా పాస్ అవ్వడానికి కూడా నెక్స్ట్ వీడియో నేను ఒక వీడియో చేసి పెడతాను మీకైతే. సో మీరైతే మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మరొక వీడియోలు కలుసుకుందాం. మళ్ళీ టేక్ కేర్, బాయ్.